సూపర్ 6 పథకాలతో జోరుగా ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకే ఓటేయండి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవలాపురం, బరకాల కాలనీ, పెద్దదేవలాపురం భోజనం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పర్యటిస్తూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముందుగా నారాయణపురం గ్రామంలోనికి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వెళ్లగానే పూలమాలలతో, మంగళహారతులతో గ్రామంలోకి ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని ప్రచారంతో హోరెత్తించారు. సీఎం జగన్ 5 ఏళ్ల పరిపాలనతో ప్రజలు బాగా విసుగు చెంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే బుడ్డా అన్నారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు ఎన్నికల్లో ఐక్యంగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా టీడీపీని గెలిపించాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి మీ బలమైన ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి, కంచెర్ల సురేష్ రెడ్డి, కంచెర్ల మనోహర్ రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, కోరకంచి శంకర్, తాటికొండ బుర్గా రాముడు, బాలశంకర్, కృష్ణారెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 ఓట్లు మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయించి గెలిపించి మీకు మళ్ళా సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సార్ మీరు బాగానే ఉంది. ఎన్నిసార్లు మన కాలువ మీద తిరిగినా నాకు చెప్పండి. ఆయన 500 ఓట్లు ఈ ఊర్లో మెజార్టీ వచ్చినాయి. ఎన్నిసార్లు కాలువ మీదకి వచ్చాడు చెప్పండి. 5 సార్లు వచ్చినాడా? కనీసం ఏడాది మీకు బ్లాక్ నుంచి నీళ్లు పడతాయి తెలుసా? పెద్ద దేవలాపురంకి ఏ బ్లాకులో తూములో నీళ్ళు వస్తే మీ పొలాలకు నీళ్ళు వస్తాయి తెలుసా? ఏమ్మా తెలుసా తల్లి? జగన్ అని ఇన్ని పథకాలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎన్ని పథకాలు ముట్టినాయో చెప్పు. నవరత్నాల పేర్లు చెప్పమ్మా ఒకసారి చక్కగా తింటా. నేను కూడా నవరత్నాల పేర్లన్నా మీరన్నా చెప్పండి. ఈ ఊర్లోనన్నా పెద్దలాపురం ఊర్లో చెప్పండి. నవరత్నాల పేర్లు చెప్పినా మీరు ఎవరన్నా? సరే పంచాయతీ తెచ్చినాడు. ఇంకా ఏం చెప్పినాడన్నా? అని అడిగా. తప్ప నేను అడిగేది ఏం కోరికలు తీర్చాడు కాబట్టి మనవి ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన మాట. జగన్మోహన్ రెడ్డి 4 మాటలు ఇచ్చి 40 మాటలు ఇచ్చినాడు మనకు. అవునా? ఒక్క పనైనా చేశాడా? అందుకే ఎందుకు నామినేషన్ వేసినావు? ఏం సిగ్గు లేకుండా నువ్వు వచ్చి ఓట్లాడుకుంటున్నావు అని అడుగుతున్నా. తప్ప నేను అడిగేది? పోయినసారి మీకోసము రైతులు బాగుండాలనే ఉద్దేశంతో నేను లైనింగ్ పనులు తీసుకొచ్చిన. అవునా? ఆ లైనింగ్ చేస్తే మీకు 500 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే మీకు పంట పొలాలకు నీళ్లు సరిపోయేది. లైనింగ్ లేకపోవడంతో 1000 మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనము సాయంకాలం అనుకున్న ప్రోగ్రాము అన్నకు వేరే ప్రోగ్రాంలు బిజీ ఉండడం వల్ల ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఇప్పుడు మన ప్రోగ్రాం అన్న స్టార్ట్ చేస్తాడు. మా గ్రామ సమస్య ఉంది. మేము వేసిన పొలాలు కానీ అన్నీ ఇప్పుడు మెయింటైన్ చేయడం లేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. అదేవిధంగా ఎస్సీ కాలనీకి శ్మశానం లేదు. ఎస్సీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు కూడా శ్మశానం లేదు. ఈ కుందు నది విస్తరణ పనుల్లో భాగంగా ఓసీ వారికి కానీ బీసీ వారికి కానీ శ్మశాన వాటిక లేవు. అందులో ఎస్సీ వాళ్ళకు కూడా శ్మశాన వాటికలు లేవు. అన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఊరికి మేము వేసిన కుళాయిలు ఇప్పుడు 3 నెలల నుంచి ఇక్కడ కుళాయిలకు ఇంటికి త్రాగునీటి అవసరాలకు రావాల్సిన నీరు కూడా సరిగ్గా సప్లై చేయడం లేదు. వాటిని అన్నిటినీ మన అన్న అధికారంలో ఇచ్చినాక మన గ్రామంలోనే సమస్యలను, అదేవిధంగా సాగునీటికి